V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. నకిలీ పోలీసుల అవతారంలో దోపిడీలు చేస్తున్న ఇద్దరు అంతర్జిల్లాల నేరస్తులను అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో వీరిని విలేకరుల ఎదుట హాజరుపరిచారు. బాపట్ల జిల్లా చీరాలలోని రామ్నగర్ ఏరియాకి చెందిన కావటి కిరణ్ కుమార్, అతని స్నేహితుడు మురళీలు నకిలీ పోలీసులుగా దోపిడీలు చేస్తున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో బైకుపై తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేస్తూ ఈ దోపిడీలు చేస్తున్నారు. వృద్ధుల బైకులను అడ్డగించి, మేము పోలీసులం, మీ బండి కాగితాలు చూపించండి, మీరు గంజాయి రవాణా చేస్తున్నారనే అనుమానంగా ఉంది అంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. బ్యాగుల నుండి, బండి డిక్కీల నుండి దౌర్జన్యంగా డబ్బులు లాక్కొని పారిపోవటం చేస్తారు. ఈ నెల 7న కొల్లిపర మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డి అనే వృద్ధుడు నందివెలుగులోని రైస్ మిల్లు వద్ద తన ధాన్యం అమ్ముకోగా వచ్చిన డబ్బును స్క్రూటీ డిక్కీలో పెట్టుకొని తెనాలి వస్తున్నాడు. తెనాలి ఆటోనగర్ వద్ద పల్సర్ బైక్పై వచ్చిన ఈ ఇద్దరు నిందితులు ఆయనను ఆపారు. తాము పోలీసులమని, గంజాయి తనిఖీ చేయాలని చెప్పి డిక్కీ ఓపెన్ చేయించారు. అందులోని కవర్లో ఉన్న 1,60,000 రూపాయలను, అందులో నుండి 50,000 రూపాయలు దౌర్జన్యంగా లాక్కొని దుగ్గిరాల వైపు పారిపోయారు. మరో సంఘటన దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ బండిపై వెళ్తున్న మహమ్మద్ ఫరూక్ అనే వృద్ధుడిని ఆపి తాము మఫ్టీ పోలీసులమని నమ్మించి బండిలో గంజాయి ఉందంటూ బెదిరించారు. అతను చొక్కా జేబులో ఉన్న 7,000 రూపాయలు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈ ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. వీరు గతంలో నకిలీ పోలీసుల అవతారం ఎత్తి గుంటూరు, చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, ఒంగోలు, నందిగామ తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. గతంలో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. ఒకరిపై 12 కేసులు ఉండగా మరో ముద్దాయి బీఎస్ఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగం చేసి టెర్మినేట్ అయ్యాడు. 2012లో ఉద్యోగం నుండి బయటకు వచ్చేసి వ్యసనాలకు బానిసై కిరణ్ కుమార్తో కలిసి నేరాలు చేస్తున్నాడు. వీరిని పట్టుకున్న పోలీసులు వీరి నుండి 57,000 రూపాయల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు తెనాలి రూరల్ పోలీసులు. ఈ విలేకరుల సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు, సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొల్లిపర మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డి, వయసు 72 సంవత్సరాలు అనే ఒక పెద్ద ఆయన తన స్కూటీలో నందివెలుగులో వరి అమ్మిన డబ్బులు 1,60,000 రూపాయలు డిక్కీలో పెట్టుకొని వస్తున్నాడు. ఆటోనగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్తో అతన్ని అడ్డగిచ్చి ఆపారు. ఆపి మేము పోలీసులు, నువ్వు బండి రికార్డు చూపించు, నీ దగ్గర గంజాయి ఉందని మాకు సమాచారం వచ్చిందని డిక్కీ ఓపెన్ చేయించారు. డిక్కీ ఓపెన్ చేయని క్రమంలో ఈ డబ్బులు చూసి అందులో ఒక 50,000 రూపాయలు అతని దగ్గర బలవంతంగా తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి టువర్డ్స్ దుగ్గిరాలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన క్రమంలో అతను మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫేక్ పోలీసు ఎక్స్టార్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టీవీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు సేకరించిన మీదట వారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని రామ్నగర్ ఏరియాకి చెందిన కావటి రవికిరణం, సాధుపాటి మురళి అని గుర్తించడమైనది. వీరిని అరెస్ట్ చేసి పట్టుకున్న క్రమంలో వారు ఇక్కడ ఈ పెద్దాయన్ని అడ్డగించి 50,000 తీసుకొని టువర్డ్స్ దుగ్గిరాలు పోతూ అక్కడ కూడా ఫరూక్ అయిన టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తూ ఉంటే అతన్ని ఒంటరిగా వెళ్ళడం చూశారు. అతన్ని కూడా పెట్రోల్ బంక్ దగ్గర ఆపి నీ జేబులో కాగితాలు తీయి, బండి కాగితాలు తీయి, గంజాయి ఉందని బెదిరించి 7,000 రూపాయలు లాక్కున్నారు. దాని మీద అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు మనం పట్టుకున్నప్పుడు వారు కన్ఫెషన్ చేశారు. ఈ కన్ఫెషన్ చేసినప్పుడు వారు ఉపయోగించిన పల్సర్ బైక్ని వారు ఈ రైతుల వద్ద లాక్కున్న 50,000 రూపాయలు, 7,000 రూపాయలు, 57,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది.
వీరిని విచారించిన క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ కావటి కిరణ్ కుమార్ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ ఫేక్ పోలీసులు అని ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను టార్గెట్ చేసిన కేసులే 5 కేసులు ఉన్నాయి వారి మీద. ఇవన్నిటిని పరిగణలో తీసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి వృద్ధులు, పెద్ద వయసు వారు డబ్బులతో కానీ నగలతో కానీ ఎక్కువ ప్రయాణం చేయొద్దు. ఎవరొకరు తోడు తీసుకొని వెళ్ళాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లాగే టార్గెట్ చేసి అందరినీ కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. వీరిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరిగింది.